హాయ్. ఆగ్నేయాసియా దేశాలను భూకంపాలు వణికిస్తూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం సంభవించినటువంటి పలు దేశాల్లో సంభవించినటువంటి భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో స్కై స్క్రాపర్స్ సైతం నెట్ట నిలువున కూలిపోయినటువంటి పరిస్థితులను మనం చూసాం. ముఖ్యంగా మయన్మార్, తర్వాత బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్, తర్వాత భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు చైనా, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా భూకంప తీవ్రత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మయన్మార్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మన భారతదేశం అయితే ఇది మయన్మార్లో ఈ భాగంలో భూకంప కేంద్రం ఉన్నట్లు మనకు అర్థమవుతోంది. ఇక్కడ వరుసగా 3 భూకంపాలు సంభవించాయి. 7.7, 7.3, 4.9 తీవ్రతతోటి 3 భూకంపాలు సంభవించడంతో వాటి ప్రభావం మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఆగ్నేయాసియా పైన ఎక్కువగా చూపిస్తూ ఉంది. మయన్మార్కు దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి బ్యాంకాక్లో కూడా, ఇక్కడ మనం బ్యాంకాక్ చూసినట్లయితే బ్యాంకాక్ ఇక్కడ ఉంటుంది. బ్యాంకాక్ మనకు తెలుసు థాయిలాండ్ క్యాపిటల్గా ఉంది. థాయిలాండ్ క్యాపిటల్కి ఇటీవల కాలంలో పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువ మంది వెళ్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలను కనుక మనం చూసినట్లయితే చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ మయన్మార్తో పాటు థాయిలాండ్తో పాటు మిజోరాం, మణిపూర్, బంగ్లాదేశ్లో కూడా భూకంపం సంభవించింది. ముఖ్యంగా మన కోల్కతాలో కూడా కొన్ని చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయనేసి తాజాగా అందుతూ ఉన్నటువంటి సమాచారం. అలాగే చైనాలో ఉన్నటువంటి ఎన్నన్ ప్రాంతంలో, అంటే ఎన్నన్ ప్రావిన్స్ అనేటువంటిది ఒక రాష్ట్రం, ఆ ప్రాంతాల్లో కూడా భూకంప తీవ్రత నమోదైనట్లు మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే మయన్మార్లో చూసినట్లయితే అంటే సహజంగానే మయన్మార్ కానీ థాయిలాండ్ కానీ కాస్త భూకంప ప్రభావిత జోన్లలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ భూమి యొక్క తీవ్రత అంటే ప్లేట్లలో కాస్త మృదుత్వం కనిపిస్తూ ఉంటుంది, కాస్త సున్నితంగా ఉంటాయి. కాబట్టి భూకంపాలు అనేటువంటి అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. మయన్మార్లో సంభవించినటువంటి ఈ భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 7.7, 7.3, 4.9 ఈ తీవ్రతతో వచ్చినటువంటి ఈ భూకంపాల ప్రభావం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మనం కొన్ని దృశ్యాలను కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు సైతం, అంటే 30 అంతస్తులు 40 అంతస్తుల భవనాలు కూడా పూర్తిగా మనకు నేలమట్టమైపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనం చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. రోడ్లలో అంటే అప్పటికే అర్థమైపోయింది వాళ్ళకు. అంటే ఈ భూకంపం యొక్క ప్రభావం ఈసారి దాదాపు 30 సెకండ్ల పాటు కంపించింది అని మనకు అర్థమవుతుంది. 30 సెకండ్ల పాటు భూమి కంపించడం అంటే అది చాలా పెద్ద భూకంపంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అందువల్లే ప్రజలు వెంటనే రోడ్లపైకి వచ్చేసి పరుగులు తీసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది బ్యాంకాక్లో ఉండేటువంటి ఒక స్కై స్క్రాపర్, అంటే 2 భవంతుల మధ్య ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ ఎలా అంటే వణుకుతోందో అని మనం అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద స్కై స్క్రాపర్స్ కూడా ఎలా వాలుతూ ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఈ బిల్డింగ్లో మనకు అర్థమైపోతుంది. ఇది ఒక నిర్మాణంలో ఉన్నటువంటి భవనం. నిర్మాణ సామాగ్రి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వంతెన కూడా ఎలా ఊడి పడిపోతుందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పూల్స్, అంటే ఇన్ఫినిటీ పూల్స్, పై అంతస్తుల్లో కొన్ని పూల్స్ నిర్మించుకుంటూ ఉంటారు. అలాంటి పూల్స్లో ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా కింద పడుతుంది కూడా ఈ విజువల్స్లో మనకు అర్థమవుతుంది. ఇది ఒక లోకల్ ట్రైన్ ఏ స్థాయిలో ఊగుతుందో మనం చూసినట్లయితే ఆ భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇది ఒక ఇన్ఫినిటీ పూల్, అంటే స్కై స్క్రాపర్స్లో దాదాపు 30-40 అంతస్తుల భవంతుల్లో పై భాగంలో ఉన్నటువంటి పూల్, స్విమ్మింగ్ పూల్ లాగా మనం దాన్ని అనుకోవచ్చు. ఆ స్విమ్మింగ్ పూల్ అంటే భూకంపం దాటికి ఏ స్థాయిలో అది వాటర్ పొర్లుతోందో మనకు తెలుస్తుంది. ఇది కూడా సేమ్ ఇంతకుముందు చూసినటువంటి భవనం దృశ్యాలే, ఇది ఒక మరో కోణంలో. ఇది ఒక నిర్మాణంలో ఉన్నటువంటి 40 అంతస్తుల భవంతి. ఇది ఒక్కసారిగా ఎలా కూలిపోయిందో మనకు అర్థమవుతుంది. ఇది మయన్మార్ అనేసి చెప్తూ ఉన్నారు. మయన్మార్లో నిర్మాణంలో ఉన్న భవంతిగా దీన్ని చెప్తూ ఉన్నారు.
జనమంతా కూడా వీధులు వెంబడి ఉరుకులు పరుగులు పెట్టినటువంటి దృశ్యాలు ఇవి. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక కూలిపోయిన భవంతిలో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. కూలిపోయిన అనంతరం చాలామంది శిథిలాల కింద ఇది ఒక హృదయ విదారక దృశ్యంగా చెప్పుకోవచ్చు. ఒక కార్మికుడు దాదాపు 43 మంది కార్మికులు ఆ భవంతిలో ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం. అందులో ఒక కార్మికుడు సజీవంగానే ఇక్కడ హాహాకారాలు పెడుతున్నటువంటి దృశ్యాలు ఇవి. ఇంతకుముందు మనం చూసాం ఇదే బిల్డింగ్ను ఇంకొక కోణంలో చూసినట్లయితే బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ ఉరుకులు పలుకులు పెట్టారు. ఈ భవంతిలోనే దాదాపు 43 మంది కార్మికులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఒక ఆఫీస్ లోపల దృశ్యాలు అవి, విమానాశ్రయం దృశ్యాలు ఇవి. మయన్మార్లో భూకంపం రాగానే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా బయటకు వచ్చేసి రన్వే పైన తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మయన్మార్లో భూకంపం యొక్క తీవ్రత మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఒక హైవేపై ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ ఏ విధంగా ఊగుతున్నాయో మనం చూడొచ్చు ఈ విజువల్స్లో. ఇది ఒక ఐకానిక్ వంతెనగా చెప్తూ ఉన్నారు మయన్మార్లో. ఇది పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇలా మనం తీసుకున్నట్లయితే పూర్తిగా ఈరోజు ఆగ్నేయ ఏషియా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి భూకంపం యొక్క ధాటికి చాలా దేశాల్లో హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది అనే దానికి సంబంధించి వివరాలు అందుబాటులో లేవు. అయితే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని మాత్రం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. థాయిలాండ్ అయితే పూర్తిగా దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. అంటే అపార్ట్మెంట్లలో అంతస్తుల్లో నివసిస్తున్న వాళ్ళంతా కూడా వాటిని వదిలి బయటికి రావాలనేసి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళకి సూచనలు జారీ చేసింది. తీవ్రత అంటే వాళ్లకు అవసరమైనటువంటి షెల్టర్ను కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అట్ ది సేమ్ టైం మన దేశ ప్రధాని మోడీ కూడా థాయిలాండ్కు అవసరమైనటువంటి సాయం అందిస్తామని ముందుకొచ్చారు. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధులకు సమాచారం పంపించారు. మొత్తంగా చూసినట్లయితే ఈరోజు మయన్మార్ కానీ, థాయిలాండ్ కానీ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కానీ, మన దేశ ఈశాన్య రాష్ట్రాలు కానీ భూకంప ప్రభావం దాటికి తీవ్ర స్థాయిలో ప్రభావితమయ్యాయి. వీటి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే ఈ భూకంపంలో ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత వాటి ప్రకంపనలు కొన్ని రోజుల పాటు, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అది కనుక కంటిన్యూ అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళకి షెల్టర్ దొరకడం అనేటువంటిది, వాళ్ళు నివాసాలకు వెళ్ళడం అనేటువంటిది అంత సులువుగా జరిగే పని కాదు. కాబట్టి వీటి ఇంపాక్ట్ మున్ముందు కూడా కొనసాగుతుందని మాత్రం చెప్పొచ్చు.